కార్యకర్తలను ఒకవైపున ఇబ్బందులు పెడతా ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. నేను ఎప్పుడు చూడలే ఇటువంటి రాజకీయాలు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా కానీ కేసుల్లో ఇరికిస్తూ ఉన్నారు. సంబంధం లేకపోయినా కూడా పాత కేసుల్లో తోవి మరీ పేర్లు ఇరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇంత స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు? కారణం ఏంటంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు పలసనవుతా ఉన్నాడు. కారణం ప్రజలకు ఇచ్చిన మాట ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చక, చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చని పరిస్థితుల మధ్య ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏ స్వరము కూడా తాను సూపర్ 6 ఎందుకు చేయలేదు, తాను సూపర్ 7 ఎందుకు చేయలేదు, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఏ స్వరమైనా కూడా అడగకూడదు అని అడక్క మునిపే, క్వశ్చన్ చేయక మునిపే రాష్ట్రం మొత్తం భయాందోళన కార్యక్రమం సృష్టించే కార్యక్రమం చంద్రబాబు చేస్తూ ఉన్నాడు. ప్రతి అడుగులోనూ కూడా డైవర్షన్ కనిపిస్తుంది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఎవరైనా కూడా ప్రశ్నించే కార్యక్రమం గట్టిగా కనిపిస్తే చాలు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టుగా ఏదైనా గట్టిగా వినిపిస్తే చాలు, వెంటనే ఒక డైవర్షన్, ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక తప్పుడు మాటలు, ఎవరితో ఒకంతో తప్పుడు ఆరోపణలు, ఎవరితో ఒకంతో పెద్దగా దాన్ని సెన్సేషన్ మాదిరి క్రియేట్ చేయడం. ఓరో తిరుపతి లడ్డు అంటాడు, అసలు ఆయన గురించి చెప్పుకుంటూ పోతా అంటే నెలకు డైవర్షన్ అనేది క్లియర్ కట్గా ప్రతిరోజు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఒకటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా సరే ప్రజల్లోకి వెళ్ళినాడు అని అంటే ప్రజలు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ లేదు. ఏ ఇంటికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లో నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ పిల్లడు ఏమంటాడు, నా 15,000 ఏమిటి అని అంటాడు. నీకు 15,000 నీకు 15,000 అన్నావుగా, నా 15,000 సంగతి ఏమిటి అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మలు అదే ఇంట్లో నుంచి నాకు 18,000 ఇస్తానన్నా, నా 18,000 సంగతి ఏమిటి అని వాళ్ళ అమ్మలు చిన్నమ్మలు స్టార్ట్ చేస్తారు. అంతటితో ఆగిపోదు. ఆ అమ్మలకు అమ్మలు, ఆ అమ్మలకు అత్తలు, మాకు 50 ఏళ్ళకే 48,000 ఇస్తానన్నావు, మరి మా 48,000 సంగతి ఏమిటి అని చెప్పి అత్తలు వాళ్ళ అమ్మమ్మలు అంటారు. అంతటితో ఆగిపోదు. ఆ ఇంట్లో నుంచి రైతు నా 26,000 సంగతి ఏమిటి అని అంటాడు. అంతటితో ఆగదు. 20 ఏళ్ళ పిల్లాడు నాకు నెల 3,000 ఇస్తానన్నావు నిరుద్యోగ భృతి, 36,000 సంగతి ఏమిటి నాది అని చెప్పి అడిగే కార్యక్రమం. ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మోసం చేస్తూ, మేనిఫెస్టో అని చూపిస్తూ, బాండ్లు ఇస్తూ, ఆ రోజు చేసిన మోసాలకంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యకర్తలు సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితి. మరోవైపున చూస్తే రాష్ట్రంలో విధ్వంసం జరుగుతూ ఉంది. పిల్లల పరిస్థితి ఏమిటి అని అంటే స్కూళ్ళు నాశనం అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు పనులు ఆగిపోయినాయి. స్కూళ్ళల్లో 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులకు పోవాలి అని అంటే పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ బడ అబ్బా అనే పరిస్థితిలోకి పిల్లలు అయ్యారు. అదే మన ప్రభుత్వ హయాంలో చక్కగా ఇంగ్లీష్ మీడియం బడులలో నాడు నేడు పనులతో, చక్కటి గోరుముద్ద కార్యక్రమంతో, అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకుంటూ 8వ తరగతికి వచ్చేసరికి ట్యాబులు అందిస్తూ తీసుకుంటూ చక్కగా గవర్నమెంట్ బడులకు పిల్లలు పోయే పరిస్థితి నుంచి రివర్స్ గేర్ లేక మొత్తం చదువుల రంగం మొత్తం పోయింది. ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలకు చదువులకు ఉచితంగా, ఏ పేదవాడైనా కూడా కష్టాల్లో నుంచి బయటపడాలి పర్మనెంట్గానంటే ఆ పిల్లాడికి ఉండాల్సింది ఆస్తి చదువు. ఆ పిల్లాడి చేతిలో డిగ్రీ, ఆ పిల్లాడి చేతిలో ఒక ఇంజనీరింగ్ డిగ్రీనో, మెడిసిన్ డిగ్రీనో, పెద్ద పెద్ద చదువుల డిగ్రీనో ఆ పిల్లాడి చేతిలో ఉంటే ఆ కుటుంబం ఏ పొద్దైనా పేదరికం నుంచి బయటకు వస్తుంది. అలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం మనం ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోతానే ఆ పిల్లాడికి ఫీజులు ఇస్తూ, పూర్తి ఫీజులు ఇస్తూ,
విద్యా దీవెన, వసతి దీవెన అంటూ ఆ పిల్లాడికి తోడుగా ఉంటూ, ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ విద్యా దీవెన, వసతి దీవెన ఇస్తూ మనం ఆ పిల్లాడిని చక్కటి చదువులు మన ప్రభుత్వ హయాంలో చెప్పిస్తే ఈరోజు ఏకంగా ఆ పిల్లల చదువులకు సంబంధించి ఏకంగా సంవత్సరం అయిపోయింది. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, సంవత్సరం అయిపోయింది. 3,900 కోట్లకు గాను సున్నం కొట్టేశాడు. 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి 3,200 కోట్లు బాకీ. ఈ సంవత్సరం మళ్ళీ 3,900 కోట్లు మళ్ళా ఇవ్వాలి ఈ బడ్జెట్లో. మొత్తం కలిపి ఈ సంవత్సరానికి పాత సంవత్సరానికి ఆడ 3,900, ఈ సంవత్సరం 3,900 కాను ఈయన ఇచ్చింది కేవలం 700 కోట్లు. పిల్లలకి ఈరోజు చదువుకోలేని పరిస్థితి, పిల్లలు ఈరోజు చదువుకోలేని పరిస్థితి, తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మన ప్రభుత్వ హయాంలో 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. ఏ పేదవాడైనా కూడా గర్వంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే చిక్కటి చిరునవ్వుతో ఆపరేషన్ చేయించుకొని, ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో నెలకు 5,000 రూపాయలు ఇంట్లో రెస్ట్ తీసుకునే దానికోసం, 2 నెలలు అయితే 10,000 రూపాయలు రెస్ట్ తీసుకునే దానికోసం కూడా డబ్బులు జోబులో పెట్టి ఆ పేదవాడిని ఇంటికి పంపించే పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్లులు నెలకు 300 కోట్లు అవుతుంది. దమ్మిడి ఈల ఇంతవరకు. ఆరోగ్య ఆసరా సంవత్సరానికి 450 కోట్లు అవుతుంది. దమ్మిడి ఈల. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ కూడా బోర్డు తిప్పేసినారు. ఎవడైనా పేషెంట్ వస్తే మేము చేయలేమని చెప్పే పరిస్థితిలోకి ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా తయారయ్యాయి. ఈరోజు పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుల పాలైతే కానీ వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడు వెళ్ళిపోయాడు. రైతుల గురించి నేను చెప్పాల్సిన పనుల, ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ధాన్యం, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమాటో, చీని, పొగాకు, ఏ పంట తీసుకున్నా కూడా, చెరుకు, ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు.